దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగం అండతో నకిలీ మద్యం అక్రమ దందా సాగుతుందని ఆరోపించారు. ఈ ప్రశ్నలకి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని, బాధ్యత వహించాలని కోరారు. మద్యం కుంభకోణ నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. నకిలీ మద్యం కుంభకోణ నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. న్యాయ విచారణ. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలు చేసింది. మద్యాన్ని దశల వారీగా తీసేస్తారని, కానీ ఎక్కడా కూడా దశల వారీగా తీసేసిన దాఖలాలు లేవు. కానీ మద్యాన్ని ఇంకా ఏరై పారిస్తూ ఉంది. ప్రభుత్వం హ్యాండ్వర్లోనే మద్యాన్ని నడుపుతూ ఉంది. దానికి తోడుగా ఈరోజు నకిలీ మద్యం అమ్ముతా ఉన్నారు. అంటే ప్రజల ప్రాణాలంటే లెక్కలేని ఈ ప్రభుత్వం నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా తీసుకోవటం అనేది అయిన విషయం. నకిలీ మద్యం తాగి అనేక ప్రాణాలు గతంలో పోయిన జరిగిన సంఘటనలు ఉన్నాయి. అంటే ఈ రోజున మహిళల కుస్తులతోనూ లేకపోతే మహిళల దీంతోనూ ప్రభుత్వం ఆడుకుంటుందనేది తేటతెల్లం అవుతా ఉంది. అంటే నకిలీ మద్యం ఏర్లై పారుతూ ఉంది. కానీ ఇబ్రహీంపట్నంలో గత 3 రోజులుగా మంచినీళ్ళు లేవని జనాలందరూ కూడా చెప్తా ఉన్నా కూడా ఎక్కడ మంచినీళ్ళు అందించిన పరిస్థితి అయితే లేదు. అంటే మద్యం అయితే విచ్చలవిడిగా అమ్మచ్చు, కానీ మంచినీళ్ళు బట్టికి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ఇది ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదనేది కనబడుతూ ఉంది. ఏదైతే నకిలీ మద్యం కుంభకోణం బయటపడిందో ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. ఇవి ఎట్లాంటి పునరావృతం కాకోకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడున్న స్థానికుల మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాలి. మన కలుషితం లేని మంచినీరుని కూడా అందించాలని మేము ఐక్యంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఏదైతే మద్యం ఇట్లాంటి నకిలీ మద్యం మీద భవిష్యత్తులో మహిళలందరినీ ఏకం చేసి ముందు కార్యక్రమాలు తీసుకోవడానికి మేము ఐక్యంగా కార్యక్రమాలు తీసుకోవడానికి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతా ఉంది. ఈ ప్రభుత్వం మద్యాన్ని దశల వారీగా అరికడతాం, తగ్గిస్తామని మాట చెప్పి అధికారంలోకి వచ్చి నమ్మక ద్రోహం చేసింది. ఇవాళ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మొదలుకొని ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం వరకు శాఖోపశాఖలుగా ఈ నకిలీ మద్యం పరిశ్రమలాగా విస్తరించింది. 100 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది. ఇప్పుడు బట్టబయలైపోయింది. ఇందులో ప్రధాన పాత్రధారులు తెలుగుదేశం నేతలే. మీరు మీ నాయకులు సస్పెండ్ చేశారు, అయిపోయింది. ఎంతటితో కూటమి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. 15 నెలల నుండి జరుగుతూ ఉంటే మీరేం చేస్తున్నారు? గత ప్రభుత్వం మద్యం మీద ఏరులై పారించి ప్రభుత్వం కూలిపోయింది. దాన్నే విచారణ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? అదే దారిలో నడుస్తూ ఉన్నారు ఇవాటికి కూడా. దీనికి తోడు మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెట్టారు. కళ్ళు మూసుకున్న ప్రభుత్వం ఇప్పుడు నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారు. అందుకే దీని మీద స్వతంత్ర న్యాయ విచారణ జరిపించండి. దీని వెనకాల ఉన్న సూత్రధారులు ఎవరో తేల్చండి. ఎక్కడెక్కడ మేరో తేల్చండి. ఎవరెవరు తాగారో తేల్చి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడండి. ఎంతమంది చచ్చిపోయారో లెక్క తీయండి. ఎంతమంది ఆరోగ్యాలు దెబ్బతినిపోయో వీటి మీద విచారణే కాదు, మళ్ళీ రాష్ట్రంలో జరగకుండా చూడాలి. నకిలీ మద్యమే కాదు, బెల్ట్ షాపులు ఆపాలి. అలాగే మద్యాన్ని నియంత్రించాలి. ప్రజల ప్రాణాలు కాపాడాలి.